ఓకే గైస్, చూద్దాం రండి. ఈరోజు మా కుందేలు చూపిస్తాను. చూడండి ఎంత సేఫ్టీగా పెట్టినాను లోపల. ఇంక నేను వెళ్తానే పరిగెత్తాయని దగ్గరికి రండి. రైటా దా 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 దా. చూడండి మా కుందేళ్ళు చింటూ, స్వీటీ, ఇది లంబు, జంబు. ఇంకా వాటికైతే పేర్లు పెట్టలేదు పెద్దోటికి. ఎవరికైనా మీకు కుందేళ్ళు కావాలన్నా కూడా ఇక్కడ అమ్మేదానికి మా దగ్గర ఉన్నాయి. ఇదైతే చూడండి, ఇది మామూలుగా అయితే వైట్, ప్యూర్ వైట్ కుందేలి. దీనికి గోరింటాకేసి కలర్ మార్చేసినాను. చూడు ఎంత బాగుందో. నాకంటే ఈ బ్రౌన్ కలర్ లేదు, బ్రౌన్ కలర్ అంటే ఇష్టం అనేసి ఇదో బ్లాక్, వైట్, అచ్చం వైట్, మళ్ళీ వచ్చేసి ఇది కూడా వైట్. అయితే దీన్ని కూడా గోరింటాకు పెట్టి కలర్ మార్చేసిన అనమాట, బ్రౌన్గా. చాలా అందంగా ఉంది కదా. ఎవరికైనా కావాలంటే అమ్మేదానికి కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఓకే గ్యాస్, మీకు ఎవరికైనా కుందేళ్ళు కావాలంటే మాకు కామెంట్స్లో చెప్పండి, మా అడ్రస్ చెప్తాము. ఏం చేస్తున్నావు వెనక? బయట ఏం చేస్తున్నావు? చూడండి, చూడ ఎట్టున్నదో అబ్బాయి. ఈడు చింటుగాడు. ఓకే గాయస్, మీకు ఎవరికన్నా కుందేళ్ళంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చెప్పండి మాకు. ఓకే, మా కుందేళ్ళు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడు ఎంత బాగుంటాయో. ఇవి అయితే అన్ని ఆకులు తింటాయి ఫ్రెండ్స్. ఇదో ఇక్కడ అది కింద గడ్డలు వస్తాయి, పైన ఆకులు వస్తాయి. ఆ ఆకు తింటాయి, బాడ్షాకు తింటాయి, గిరికి గడ్డి తింటాయి. ఇంకా ఏ గడ్డి అయినా కూడా తింటాయి. ఇట్లు సాక్కునేదానికి ఎలాగా ప్రాబ్లము, మనం మేత చేయాలా అనేది ఏం లేదు. ఇది వచ్చేసి మనం గోసు పువ్వు, ఈ కాలీఫ్లవర్లు ఆకులు ఉన్నాయి కదా, అవును ఫస్ట్ కట్ చేసి ఇలాగా ఈ కాలీఫ్లవర్ కానీ గోసు పువ్వు కానీ ఈ ఆకులు అయితే కన్నా తీసుకొచ్చి మనం ఆల్రెడీ అదో అక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాము. ఒకసారి మార్కెట్లో కానీ ఆడినా కానీ మనం తీసుకొచ్చి పెట్టుకున్నామంటే మనకి వీటంతా ఎక్కువ ఖర్చు ఏమవ్వదు, కొంచెం అయితే సరిపోతుంది. ఒకసారి దండిగా అంతగానో తీసుకొచ్చి పెట్టుకున్నామంటే కన్నా ఒక వారం 10 రోజుల దాకా సరిపోతుంది. ఆకు మనం ఇంట్లో చాక్కోవచ్చు, బాగుంటాయి. ఏదన్నా బోన్లో ఒక 2 అట్లా సాక్కోవాలంటే కూడా సాక్కోవచ్చు. ఏదన్నా బాగా ఎక్కువ మనం వృద్ధి చేసుకోవాలంటే ఇంకా ఇలాగా పెద్ద బోన్గా నేనైతే కుందేళ్ళు వృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒక 20-30 కుందేళ్ళ దాకా సాక్కోవాలని అనుకుంటున్నాము. మీరు మామూలుగా ఎండల్లో 2 అట్లా సాక్కోవాలనుకుంటే చిన్న బోను చూపిస్తాను. అలాగా మామూలుగా చిన్న బోన్ ఉంటుంది కదా, అలా బోన్లో పెట్టుకొని మీరు సాక్కోవచ్చు, బాగుంటాయి. నేనైతే ఫస్ట్ 2 సాకినాను. మళ్ళీ ఈ పిల్లలు పెట్టిన తర్వాత పెద్దోట్లని అమ్మేసినాను. ఇప్పుడు ఆ పిల్లలు 6 పిల్లల వరకు ఉన్నాయి మా దగ్గర. వీటిలో కూడా ఎవరికైనా కావాలంటే ఒక జత ఇస్తాము. బాయ్. మా వీడియో లక్షణ కట్ చేయాలి.